చాలామంది అంటారు, 'ఒడ్డే నవీన్' గ్యాప్ తీసుకున్నాడు, కనిపించట్లేదు అని చాలామంది అంటారు గానీ, నాకు ఏమనిపిస్తదంటే, మీరు చాలా లక్కీ అనిపిస్తుంటది. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పటికి ఇప్పటికి మీరు వస్తే ప్రెస్ ముందుకొస్తే ఏదో గ్యాప్ వచ్చేసిందన్న ఫీలింగ్ ఎక్కడ ఉండదు. యాహ్! ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక పాట, అవును. ఏదో ఒక పాటలో మీరు కనిపిస్తుంటారు. యాహ్! మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూజికల్ హిట్స్ చాలా ఉన్నాయి మీ దాంట్లో. చాలా ఉన్నాయి. అవును. చాలా మ్యూజికల్ హిట్స్ చేశారు. దాదాపు ప్రతి సినిమాలోనూ ఒక హిట్ పాట ఉంటుంది. హ్మ్. ఆ సినిమా ఫ్లాప్ అయినా అందులో ఒక హిట్ పాట ఏదో వినిపిస్తూనే ఉంటుంది. హ్మ్. అది చాలా లక్ ఒక రకంగా. యాహ్! ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే ఆడియన్స్ సైడ్ నుంచి నన్ను ప్రొపగేట్ చేశారు ఇన్నేళ్ళు లేకపోయినా. అండ్ ప్లస్ ఆల్సో ఎక్కడికక్కడ నన్ను గుర్తు చేస్తూనే వచ్చారు కాబట్టి ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ ఫర్ దట్. కానీ ముందు చెప్పినట్టు అన్ని మ్యూజికల్ హిట్స్ ఉండడం కూడా ఒక రకంగా అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్. అవును. అంటే గ్యాప్ వచ్చినప్పుడు, సినిమాలు చేయనప్పుడు, సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు, మీ సినిమాలు కానీ, మీ పాటలు కానీ ఎక్కడో వస్తుంటే, వినిపిస్తుంటే ఇన్నర్‌గా మీ ఫీలింగ్ ఎలా ఉండేదన్న? ఐ ఫీల్ నైస్. ఇంకా మంచి సినిమాలు చేయాలి అనే ఆ మోటివేషన్ వస్తుంది హ్మ్. ఎప్పుడైనా. హ్మ్. ఎందుకు మరి ఎందుకు దూరంగా ఉంటున్నానన్న అన్న ఆహ్, బాధ ఉండేది కదా మీకు? ఉండేది డెఫినెట్‌గా బాధ లేకుండా లేదు. హ్మ్. బట్ సినిమా చేసి ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్, ఆడియన్స్‌ని డిసప్పాయింట్ అవును. చేసి అంటే తెలిసి, అవును. తెలియకుండా డిసప్పాయింట్ చేస్తే మన చేతిలో లేదు. అవును. అట్ ద సేమ్ టైం నేను హ్యాపీగా లేకుండా చేసి ఆర్ ప్రొడ్యూసర్స్‌కి నష్టం వచ్చేటట్టు చేసుకోవటం అనేది ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. అవును. సో ఆ పర్స్పెక్టివ్‌లో ఐ వాజ్ హ్యాపీ నాట్ డూయింగ్ అట్లా. అవును. ఒక దశలో సంవత్సరానికి 4 సినిమాలు, 4, 5 సినిమాలు 4, 5 సినిమాలు చేసేవాళ్ళు. ఒక మీడియం రేంజ్ ప్రొడ్యూసర్ అందుబాటులో ఉండేవాళ్ళు మీకు. అవును. కొత్తగా కథ రాసుకున్న వాళ్ళు మీ దగ్గరికి అవును. వచ్చేవాళ్ళు. అవును. ఆ వాతావరణం చాలా బాగుండేది కదండీ ఆ రోజుల్లో. బాగుంది. చాలా బాగుంది. హ్మ్. ఎలా ఉండేది సార్ అప్పట్లో? అప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే స్క్రిప్ట్స్ కూడా అట్లాంటివి వచ్చాయి. అవును. ఆ ఫేస్‌లో ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ డిఫరెంట్. నాకు హ్మ్. నాకు ఎక్సైట్మెంట్‌గా ఉండేది హ్మ్. చేయడానికి. హ్మ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అప్పుడు హ్మ్. చేసేది. పైగా మీకు సూటబుల్ అయ్యే సినిమాలొచ్చేవి. ఆ! అది మీకోసమే రాసారేమో ఈ కథలు ఆ అన్నట్టు టైప్ ఎక్కువ ఉండేవి. వచ్చాయి. అవును. అవును. పైగా యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేసేవాళ్ళు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫ్యామిలీస్‌కే చేసేవాళ్ళం. చేసేవాళ్ళు. లవ్ యాహ్! స్టోరీలు చేసేవాళ్ళు. అవును. మధ్య మధ్యలో నా ఊపిరిలంటే ఎక్స్‌పెరిమెంట్లు యాహ్! చేసేవాళ్ళు. అవును. చాలా చేశారు ఆ సెర్టైన్ పీరియడ్‌లో. యెస్. యెస్.